2024 సుప్రసిద్ధ దర్శక నిర్మాత గురుదత్ శత జయంతి సంవత్సరం జూలై 9 నుంచి ఆయన జయంతి సంవత్సరం మొదలైంది. చిన్న వయసులోనే తనకు తానుగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు గురుదత్. మరణించి 61 ఏళ్లైంది. కానీ భగ్న స్వప్నికుడిగా ఆయన స్థానం అలాగే ఉండిపోతుంది. గురుదత్ కాలం కన్నా ముందున్న ఫిలిం మేకర్. ఆయన సినిమాలను ఎంతో మంది క్రిటికల్ గా విశ్లేషించారు, పొగిడారు, విమర్శించారు. ఈ విషయం పక్కన పెడితే గురుదత్ మరణం ఇప్పటికీ ఒక ప్రశ్న. గురుదత్తుది మంకుపట్టు నుంచి పుట్టిన మరణం. 1964 అక్టోబర్ 9 నాటి సాయంత్రం నుంచి గురుదత్ పెడర్ రోడ్డులోని తన ఇంట్లో తాగుతూ కూర్చున్నాడు. అతనికి హఠాత్తుగా తన ముద్దుల కూతురు నీనాను చూడాలనిపించింది. అప్పటికి ఏడాదిగా భార్య గీతాదత్ అతనితో లేదు. పిల్లలు ముగ్గురిని తీసుకొని బాంద్రాలో ఉంటోంది. బాంద్రా పెడర్ రోడ్డు మధ్య దూరం కేవలం 15 కిలోమీటర్లు. ఆయనే వెళ్లి రావచ్చు, కానీ ఆయన మంకు మనస్తత్వం ఆ పని చేయించలేదు. పిల్లల్ని కారు పంపుతాను అని ఫోన్ చేశారు. రాత్రి 9 అయింది. పిల్లలు నిద్రపోయారు. రేపెలాగూ స్కూల్ అయ్యాక కలుస్తారుగా అని అటు నుంచి సమాధానం వచ్చింది. గురుదత్తు ఫోన్లు చేస్తున్నాడు. ఆమె జవాబు ఇవ్వటం లేదు. నాకు నా కూతుర్ని చూడాలని ఉంది, పంపకపోయావో నా శవాన్నే చూస్తావని బెదిరించాడు. ఆయనది మంకుపట్టు, ఆమెది ఏ ఉద్వేగం అంటని మనస్సు. తెల్లవారింది. గురుదత్తు మరణించి కనిపించాడు. రేపటి వరకు అతను ఆగలేదు. అడుగుతున్నాడు కదా అని ఆ రాత్రి ఆమె కరగలేదు. ఒక రాత్రి జీవితాలను ధ్వంసం చేసింది. గురుదత్ మరణానికి ముందు కొన్ని క్షణాలు ఆలోచించి ఉంటే కొన్ని జీవితాలు ధ్వంసమయ్యేవి కావు. ఆయన ఆ ఒక్క రాత్రి అన్ని మర్చిపోయి హాయిగా నిద్రించి ఉంటే ఓ కొత్త ఉదయాన్ని చూసేవాడేమో. కానీ గురుదత్ ఆ రాత్రిని తెల్లవారలేదు. గురుదత్ తనను ప్రేమించి పెళ్లాడే సమయానికి గీతాదత్ సూపర్ స్టార్. గురుదత్తును స్టార్ చేయటంలో ఆమె జనాకర్షణ కూడా ఉంది. ఆమె అతన్ని నమ్మింది. అతడు మరో స్త్రీ ఆకర్షణలో పడటం తీవ్రమైన నమ్మక ద్రోహంగా భావించింది. గురుదత్తుకు డిప్రెషన్ ఉంది, మానసిక సమస్యలు ఉన్నాయి. 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రతిసారి నోటు రాశాడు. 3వసారి నోటు లేదు. పైగా మరుసటి రోజు రాజ్ కపూర్ను కలవాల్సి ఉంది. కోపం, ఆగ్రహం, ఉక్రోషం, మారం చేస్తే పోయిన ప్రేమ తిరిగి రావచ్చనే పిల్ల చేష్ట, నేను లేకుండా పోయి నిన్ను శిక్షిస్తాననే తెంపరితనం, ఇవన్నీ గురుదత్తును తీసుకెళ్లాయి. మద్యం, వాటిలో కలుపుకున్న నిద్రమాత్రలు ఆయన్ని శాశ్వతంగా తీసుకువెళ్లాయి. గురుదత్తు మరణించాక 2 వ్యక్తులు జీవితాంతం కోలుకోలేదు. ఒకరు గీతాదత్, మరొకరు జానీ వాకర్. గీతాదత్తుకు మానసిక బలం పూర్తిగా పోయింది. ఆమె ఉన్నన్ని రోజులు పిల్లలు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ గురుదత్ అనే మాటే ఎత్తలేదు. ఆ పేరు వినిపిస్తే కుప్పకూలేది. వివాహ ప్రయత్నాలు చేస్తే నా జీవితంలో గురుదత్తు మాత్రమే ఉంటాడు. కానీ ఆ గురుదత్తును ఆ రాత్రి ఆమె కాపాడుకొని ఉండొచ్చు. ఆ రాత్రి అతడు ఆమెకు మిగిలి ఉండొచ్చు. కానీ ఒంటరి భావన మనిషిని చంపేస్తుంది. ఒక రాత్రి వస్తుంది. గురుదత్ ఆ రాత్రిని కౌగిలించుకున్నాడు. గీత రచయిత మజ్రాహ్ సుల్తాన్పూర్ ఓ ఇంటర్వ్యూలో అన్నట్టు, ఈ దర్శక మేధావి అల్పాయుష్కుడు కాకపోతే మరిన్ని కళాఖండాలను మనం చూసేవారమేమో. ఆయన జీవించి ఉంటే ఏం తీసేవాడో, కానీ తీస్తున్న వాళ్ళందరినీ చూసి వెక్కిరించడానికైనా ఆయన ఇంకొన్నాళ్ళు ఉండి ఉంటే బాగుండు.